ఎత్తిపోయింది బిగ్ బాస్ సీజన్ 9 ఎత్తిపోయింది. ఈ కంటెస్టెంట్స్ ఉంటే ఎత్తిపోతుంది, ఈ కంటెస్టెంట్స్ ఉంటే ఎత్తిపోతుంది. ఆ బిగ్ బాస్ కంటెంట్ క్రియేటర్ ఎవరో గానీ అసలు ఎత్తిపోతుంది. వీళ్ళ చిన్న పిల్లల ఆ టాస్క్లు ఏంటి అసలు? లైట్ ఎలా వెలగద్ది, కేక్ ఎలా వస్తాం, ఇలాంటి టాస్క్లు పెడితే వాళ్ళు ఎలా షైన్ అవుతారు? మీరు వాళ్ళు షైన్ అవ్వాలంటే ఎలా షైన్ అవుతారు? నిన్నేమో అలా అన్నారు, నిన్న మీరు అలా అనడం వల్ల వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళిగా వచ్చుంటారు నీట్ గా. ఇప్పుడు రాగానే కేక్ ఎలా కట్ అవుతుంది, బల్బ్ ఎలా వెలుగుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఇంకేం షైన్ అవుతారు? మీరు వాళ్ళు నిజంగా షైన్ అవ్వాలంటే బిగ్ బాస్ సీజన్ 9 లో ఎన్ని మంచి టాస్క్లు ఉన్నాయి, హోటల్ టాస్క్, ఇలాంటి ఎన్ని టాస్క్లు ఉన్నాయి. అలాంటి టాస్క్లు పెడితే వీళ్ళు ఎలా ప్రూవ్ చేసుకుంటారు? రోబో టాస్క్, ఇలాంటి టాస్క్లు పెడితే వాళ్ళు ఎలా ప్రూవ్ చేసుకుంటారని చూడాలని మనకి అనిపిస్తుంది. అప్పుడు చూస్తారు. ఓకేనా? మీరు ఇలాంటి చిన్నపిల్లల టాస్క్లు పెట్టేసి వాళ్ళు ఆడట్లేదంటే వాళ్ళు ఎలా ఆడతారు చెప్పండి? ఎలా ఆడతారు? అవి ఎవరు ఆడలేరు. ఎవరు ఆడినా అందులో నుంచి ఎక్కువ కంటెంట్ కూడా రాదు. ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్, మీరు లీడర్స్ ని తీసుకోవడానికి సగం ఎపిసోడ్ దాకా వెళ్ళిపోతుంటే ఇంకెక్కడ ఎపిసోడ్ లో మనకి మజా అనిపించేది? ఒక లీడర్స్ ని మనం తీసుకోవడానికి సగం ఎపిసోడ్ అయిపోయినాక ఆ తర్వాత మీరు ఏమైనా గేమ్స్ ఏమైనా మంచిగా పెడుతున్నారా, కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా పెడుతున్నారా అంటే అట్లా కూడా లేదు. చిన్న పిల్లలు ఈ కేక్ ఎవరు తింటారు, బల్బ్ ఎక్కడ వెలుగుద్ది, ఇట్లాంటియా? మీకు ఇష్టమైన హీరో ఎవరు, ఆ సాంగ్ ఏంటిది, స్కెచ్ చేస్తే స్కెచ్ ఆర్టిస్ట్ ఎవరు? చిన్న పిల్లలు ఆడుకునే ఇవన్నీ పెడితే సీజన్ 9 హిట్ కాదు. అగ్ని పరీక్ష ఆగిపోద్ది. ఇంకా సీజన్ 9 కూడా వస్తుందో రాదో కూడా తెలియదు. ఇట్లా ఉంటే అవునా కదా? కొంచెం మాట్లాడిన వాళ్ళలో కొంతమంది పర్లేదు, హరీష్ మాస్క్ మ్యాన్ కొంచెం పర్లేదు, ఈ రోజు అక్కడ కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్. అలాంటి ఆర్గ్యుమెంట్స్ పడితేనే కదా చూడాలనిపించేది. ఒక్కటే జ్యూరీ కూడా ఓవర్ వాళ్ళ మీద పడిపోయి ఏముండదు, వాళ్ళ మీద పట్టం కాదు. ముందు మీరు కంటెంట్ మార్చుకోండి. ఎలాంటి కంటెంట్ ఉంటే చూస్తారు అనేది మార్చుకోండి. చిన్నపిల్లల ఆటలు చిన్నపిల్లలు పెడితే ఎవరో చూడరు. ఓకేనా? ఎపిసోడ్ లోకి వెళ్తే ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఏదో పెద్ద విజువల్స్ వాటితో సులువుగా చెప్తుంది. నా 13 ఏళ్ల జీవితంలో నేను ఎప్పుడు ఎండింగ్ చెప్పకుండా ఎలాగైందంటే ఇట్లా ఉందనుకో ఎపిసోడ్స్, ఇంకా మీరు ఎండింగ్ చెప్పుకోవడమే. సీజన్ 9 కి ఇంకా స్టార్టింగ్ ఉండదు. ఓకేనా? ఓన్లీ ఎండింగ్. ఆ తర్వాత 3 జ్యూరీలు వచ్చారు. వచ్చిన తర్వాత అభిజిత్, మేము మిమ్మల్ని సెలెక్ట్ చేసి అక్కడ పంపించాలనుకుంటున్నాం, మీరు ఇలా ఆడితే మాత్రం కష్టం, మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు, సెలెక్ట్ చేస్తే ఎలాంటి గేమ్స్ పెట్టా? అసలు నేను చెప్తున్నాను, బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే అభిజిత్ అయిపోయాడు. సీజన్ ఎపిసోడ్ లో ఉంటాడు కానీ ఏమీ మాట్లాడు. ఓన్లీ నవదీప్ ఒక్కడే మాట్లాడతాడు. నవదీప్ బిందు మాది తప్పితే అభిజిత్ అయితే నాకు ఎపిసోడ్ మొత్తంలో 3-4 టైమ్స్ కనపడతాడు అంతే. అది నార్మల్ ఒక షార్ట్ వేస్తారు అంతే. అంతకుమించి అభిజిత్ అయితే ఏం లేదు బ్రో. ఫస్ట్ నేను అభిజిత్ అనుకున్నా, కానీ అభిజిత్ వస్తే అలా ఉంటుంది ఇలా ఉంటుందని. అభిజిత్ కూడా ఏమీ లేదు అని మీకు అనిపిస్తుందా లేదా? అభిజిత్ ఏమీ లేదు అనిపిస్తే లైక్ చేయండి, చూద్దాం. అసలు ఏమీ లేదు ఉంటే ఏమి చెప్పడానికి. మళ్ళీ నేను సీజన్ 4 అభిజిత్ ఫ్యాన్, చూశాను, ఎపిసోడ్స్ కూడా చూశాను. బట్ ఏమీ లేనప్పుడు ఏమీ లేదని చెప్పాలి కదా. మనం ఎంత ఫ్యాన్ అయినా కానీ అతని కంటెంట్ ఏమీ లేనప్పుడు కంటెంట్ లేదనే చెప్పాలి. ఓకేనా? ఆ తర్వాత 3 ఫెయిల్యూర్ సంచాలకులు పిలిచారు. వాళ్ళ వల్లే గేమ్ పోయింది అంటున్నారు. అసలు వాళ్ళ వల్ల కాదు గేమ్ పోయింది. ఆ బిగ్ బాస్ కంటెంట్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో ఈ రోజు ఈ టాస్క్లు పెడదాం అక్కడే సగం బిగ్ బాస్ ఎత్తిపోతుంది, అగ్ని పరీక్ష ఎత్తిపోతుంది. ఓకేనా? కొంచెం మీరు టాస్క్లు మార్చండి, అప్పుడు చూస్తారు, అప్పుడు బాగుంటుంది. ఇలాంటి టాస్క్లు పెట్టి మీరు బాగా రావట్లేదు, కంటెంట్ రావట్లేదు అంటే రాదు. ఎలా వస్తుంది? ఇలా ఎవరు వచ్చినా కానీ రాదు. బిగ్ బాస్ లో ఉన్న అందరు విన్నర్స్ వచ్చినా కానీ కంటెంట్ రాదు ఇట్లా ఉంటే. ఓకేనా? ఆ తర్వాత డీమాన్ పవన్ కి ఛాన్స్ ఇచ్చారు. ఎందుకు? వాళ్ళు 2 టైమ్స్ కెప్టెన్ అయిపోయారు, నేను ఇంతవరకు అవ్వలేదు. షాకిబ్, మనీష్ వీళ్ళు డీమాన్ పవన్ కి ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ నవదీప్ ఉంటాడు. ఇదే వద్దనేది. మీరు ఆర్గ్యూ చేసుకోండి, ఎందుకు కావాలి ఎందుకు వద్దు అని. ఎట్లా ఆర్గ్యూ చేసుకోకుండా ఇచ్చేసుకుంటా పోతే షో ఎట్లాగా ఏర్సద్ది అని చెప్తున్నాడు. వీళ్ళు ఆర్గ్యూ చేసుకోరు, ఆ కంటెంట్ మార్చరు. ఆ తర్వాత డీమాన్ పవన్ కి ఇచ్చారు. మీరు ఎవరికి ఛాన్స్ ఇస్తారంటే శ్రేయకి, నాగప్రసన్నకి, శ్వేతకి ఇచ్చారు. అక్కడ వీళ్ళే శ్వేతకి ఇచ్చేసారు. శ్వేతాన్ని తీసుకోమన్నారు టీమ్ కెప్టెన్. ఆ తర్వాత శ్వేతను 3 సెలెక్ట్ చేసుకోమన్నారు. ప్రియా, అనుష, హరీష్. ఇక్కడ కొంచెం బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మాస్క్ మ్యాన్ అయితే మాట్లాడాడు, ప్రియా మాట్లాడింది. ఇక్కడైతే కొంచెం బాగుంది. ఎవరికి ఛాన్స్ రావాలంటే అనుష మాట్లాడతాం. ప్రియా నువ్వు 3 టైమ్స్ అయ్యావు, చూసాను నీ కెప్టెన్సీ అని చెప్పింది. ఓకే, అనుషకి అయితే మంచి పాయింటే చెప్పింది. కానీ మాస్క్ మ్యాన్ దగ్గరికి వచ్చేలేకి మీరు కొంచెం ఓవర్గా అవుతున్నారు, ఎక్స్టెన్షన్ అయిపోతున్నారు. ఇలా పర్సనల్ గా చెప్పేలేకి నాకైతే నచ్చలేదు. ఓకేనా? ఆ తర్వాత మాస్క్ మ్యాన్ ప్రియాని ఇట్లా అంటాడు, పక్కవాడి గెలుపులో నీ గెలుపు వచ్చింది కానీ నువ్వు పర్సనల్ గా నీ టీం వాడటం వల్ల నువ్వు గెలిచావు కానీ నువ్వు పర్సనల్ గా గెలవలేదు అని అంటున్నాడు. బట్ నాకైతే అలా అనిపించింది. వాళ్ళు ఇచ్చింది టీమ్ గేమ్స్, టీమ్ లోనే గెలుస్తారు అంతే కదా. ఛాన్స్ ఎవరికి వచ్చిందంటే ప్రియాకి ఛాన్స్ వచ్చింది, కెప్టెన్ కాబట్టి తనే ఛాన్స్ తీసుకుంది, పర్లేదు. ఓకేనా? కాకపోతే మాస్క్ మ్యాన్ యువర్ యూజర్ కెప్టెన్ అని అనేసాడు ప్రియాని.
అనుషకి ఫేర్ గా అనుషకే ఇచ్చేద్దామని అనుకున్నారు. ఓకేనా. ప్రియా మాస్క్ మ్యాన్ ఎలా అంటుంది, నువ్వు అన్ఫిట్ ఫర్ ఏ పర్సన్. అప్పుడు మాస్క్ మ్యాన్ అయితే ఊరుకోలేదు. నేను షో వరకే యువర్ ద లూజర్ అని చెప్పాను, నువ్వు పర్సనల్ గా వెళ్ళిపోయి నేను అన్ఫిట్ అని చెప్తున్నావు, ఈ పాయింట్ నాకు నచ్చలేదు అని మాస్క్ మ్యాన్ చెప్పేశాడు. నాకు కూడా ఆ పాయింట్ నచ్చలేదు, ఎందుకంటే మనం ఆ గేమ్ లో ఉన్నప్పుడు గేమ్ వరకే మాట్లాడాలా, తన పర్సనల్ లోకి వెళ్ళి పర్సనల్ అయితే మాట్లాడకూడదు. అవునా కదా. ఇక్కడ ఒకరిని డిసైడ్ చేసుకోమంటే మాస్క్ మ్యాన్ ఏమో అనుషని డిసైడ్ చేశాడు, ప్రియా కూడా అనుషని డిసైడ్ చేసింది లీడర్ గా. ఓకే, వీళ్ళది గ్రీన్ టీమ్, వీళ్ళే విన్ కూడా అవుతారు. చివరికి ఎలా విన్ అవుతారో చూద్దాం. కూడా గేమ్ల్లో పెట్టేస్తారు, వాటిలో వీళ్ళు విన్ అయిపోతారు. సరే ఆడిన వాళ్ళలో కొంచెం వీళ్ళే పర్లా, కొంచెం కంటెంట్ ఈ రోజు ఎపిసోడ్ లో వీళ్ళే కొంచెం ఇచ్చారని నాకు అనిపించింది. అనుషకి ఛాన్స్ ఇస్తే దివ్యాకి, శ్రీజాకి, కల్కి వచ్చింది. అక్కడ కల్కి వాళ్ళ ముగ్గురు మధ్య ఫైట్ చూడాలని అనుష వీళ్ళకి ఇచ్చానని చెప్పేసింది. బట్ అక్కడ కల్కి, దివ్య, అనుష, నాకైతే శ్రీజ బాగా నచ్చింది. తనకు నచ్చని పాయింట్స్ అయితే చెప్పేస్తుంది. నువ్వు మాట్లాడలేను అన్నావు కదా, ఇక్కడ నువ్వు అందరితో కోఆర్డినేట్ అయి మాట్లాడాలి కదా, మాట్లాడలేవు కదా అంటే నేను నోరేసుకొని పడిపోను అంటే శ్రీజన్ అనేస్తుంది, నువ్వు నోరేసుకొని పడిపోతున్నావు అని. కాకపోతే అక్కడ నార్మల్ డిస్కషనే. అక్కడ ఎవరికి ఛాన్స్ వచ్చిందంటే కల్కిని అడిగితేనేమో దివ్య పేరు చెప్పింది, దివ్యాని అడిగితేనేమో కల్కి పేరు చెప్పింది, శ్రీజ కూడా కల్కి పేరు చెప్పింది. కల్కి కెప్టెన్ అయిపోయింది. ఆ తర్వాత కల్కి దాలియా, పవన్ కళ్యాణ్, ప్రసన్న వీళ్ళ ముగ్గురులో పెట్టింది. అక్కడ ఓటు ఎవరికి కావాలంటే ప్రసన్న ఏమంటున్నాడు, నువ్వు 2 times వెళ్ళొచ్చా పవన్ కళ్యాణ్ ఓటేపల్లికి, ఈసారి ఛాన్స్ మాకు రావాలని అంటున్నాడు. బట్ పవన్ కళ్యాణ్ ఓకే అంటే నార్మల్ గా తీసుకున్నాడు. ఆ తర్వాత ఎవరికి ఓటేస్తారంటే దాలియా ఏమో పవన్ కళ్యాణ్ అనింది, ప్రసన్న కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు. వాళ్ళిద్దరు పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. అక్కడ పవన్ కళ్యాణ్ మీరు 2 times ఓటేపల్లి వచ్చింది అన్నప్పుడు మీ ఇద్దరు మీ పేర్లు చెప్పుకుంటే బాగుంటారు కదా. ఒక చిన్న లాజిక్ అది ఆలోచించలేకపోయారు. పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయిపోయాడు. ఆ తర్వాత 5గురికి ఒక్కొక్క టీం ఇచ్చాడు. డీమాన్ పవన్ బ్లూ టీం, శ్వేత ఎల్లో టీం, అనుష గ్రీన్ టీం, పవన్ కళ్యాణ్ బ్లాక్ అండ్ వైట్, రెడ్ గ్రీన్ టీం. ఆ తర్వాత వీళ్ళందరికీ గేమ్స్ పెట్టేశారు. పాయింట్ ఏంటంటే గేమ్స్ పెట్టారు. ఒక్కరు కూడా నీట్ గా ఆలేస్తామే. అసలు గేమ్స్ అర్థం కదా, చిన్నపిల్లలు పెడతారు చూసా కేక్ గేమ్స్, అలాంటి గేమ్స్ పెట్టాడు. అసలు దీని గురించి మాట్లాడకపోవడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఇలాంటి గేమ్స్ పెడితే ఫస్ట్ కేక్ కట్ చేశారు. ఎవరికి గెలుస్తారంటే కరెక్ట్ గా చెప్పారు. ఒక టీం మెంబర్ అనుష కరెక్ట్ గా చెప్పింది. ఆ తర్వాత రియల్ హెయిరా, ఫేక్ హెయిరా ఇలాంటివి పెట్టేశారు. అక్కడ పాయింట్ అయితే నచ్చలేదు, ఇది నచ్చలేదు. అసలు ఆ టాస్కే నాకు నచ్చల. చివరిలో శ్రీముఖి ఇంకా టాస్క్ గురించి మాట్లాడుకున్నా వేస్ట్, అంత చిన్నపిల్లలు ఆడుకునేవి. సరే మీకోసం మీరు చెప్దాం. స్కెచ్ ఆర్టిస్ట్ ని పిలిపించి ఎవరు రియల్ స్కెచర్ ఎవరు డూప్ స్కెచర్ అంటే, స్కెచ్ ఆర్టిస్ట్ లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఐబ్రోస్ కి ఎవరు బాగా వేస్తారంటే పవన్ కళ్యాణ్ కనిపెట్టాడు. బట్ కానీ తన ఆన్సర్ చెప్పలేకపోయాడు. మిగతా వాళ్ళు ఆన్సర్ చెప్పేశారు, తన అయితే ఆన్సర్ చెప్పలేకపోయాడు. ఆ తర్వాత శ్రీముఖి నేను కొంతమందిని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను అని అంటుంది. నవదీప్ అన్నాడు, మీరు ఫస్ట్ వాళ్ళతో మాట్లాడే అన్నారు కదా, మీరు ఏం మాట్లాడారు, ఏముంది అసలు ఎపిసోడ్ ఇది కూడా డల్ అయిపోయింది కదా అంటే, డల్ అయిపోయింది మీరు ఇచ్చిన కంటెంట్ అట్లాంటిది. మీరు ఏదైనా నీట్ గా పెడితే ఎపిసోడ్ డల్ కాదు, బాగానే ఉంటది. మీరు పెట్టడమే అలా పెట్టేసి ఎపిసోడ్ లో ఏమి లేకుండా మీరు చేస్తా కంటెస్టెంట్ అంటే ఏమీ రాదు. ఓకేనా, నోరు మడత పడిపోతుంది. కంటెస్టెంట్ అంటే ఏమి రాదు. ఓకేనా, ఫస్ట్ మీరు మారండి, తర్వాత వాళ్ళు మారుతారు. అతను షాకిబ్ అడుగుతుంది నువ్వేం చేసావని. అసలు షాకిబ్ అయితే నిజంగా కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. తనకు అర్థం కానప్పుడు అడగాలి కదా, అడగడు. చివరిలో నాకు అర్థం కాలేదంటాడు. మొన్న కూడా అంతే, ఏదైనా క్వశ్చన్ ఇస్తే తనకు అర్థం కావట్లేదు, తనకు కొంచెం అర్థం చేసుకోవట్లేదు, అర్థం కావట్లేదు కానీ, బట్ తను మంచి ప్లేయర్. అట్లా అయితే మాత్రం కష్టం. కొంచెం షైన్ అవుతాడని నేను అనుకుంటున్నాను, అవ్వాలి. ఆ తర్వాత శ్రేయ అని అడిగితే శ్రేయ కూడా తను కూడా అంతే, నాకు ఇచ్చిన క్వశ్చన్స్ తెలియదు, పక్క క్వశ్చన్స్ ఆన్సర్ తెలుస్తున్నాయి అంది. ఇట్లా అయిపోయింది. ఆ తర్వాత ఎల్లో కార్డ్ అయితే దాలియాకి ఇచ్చేసారు. తను కూడా క్వశ్చన్ అర్థం చేసుకోలేకపోయింది. తర్వాత బెస్ట్ ఎవరంటే గుడ్డిలో మెల్లని ప్రియాకి ఇచ్చారు. బట్ ఇక్కడ ప్రియా నచ్చింది, అట్లా ఇస్తే నేను ఎందుకు తీసుకుంటాను అనింది. అప్పుడు అభిజిత్ అట్లా కాదు, నువ్వు బాగా ఆడావు, ఓటుకు అపీల్ చేసుకోమంటే ప్రియా అపీల్ చేసుకుంది. మీకెంత మందికి అసలు కంటెస్టెంట్స్ తప్పే లేదు, తప్పంతా జ్యూరీది, అక్కడ కంటెంట్ రాసే వాళ్ళని మీలో ఎంత మంది కనిపించింది. వాళ్ళు గట్టి కంటెంట్ ఇస్తేనే కదా వీళ్ళు అక్కడ గొడవ పట్టడానికి బాగుండేది, అప్పుడు కదా ఎపిసోడ్ చూడటానికి బాగుండేది. అవునా కదా అని మీకు అనిపిస్తే, ఆ తర్వాత సీజన్ 9 లో రోబో టాస్క్ కానీ హోటల్ టాస్క్ అలాంటి టాస్క్లు పెడితే చూడాలని మీకుందా లేదా? ఉంది అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ రాయండి. హోటల్ టాస్క్ కానీ రోబో టాస్క్ కానీ ఇలాంటి మంచి టాస్క్లు ఇవ్వాలి, ఇలా కూడా అన్ని కాదు అని మీకు అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బీబీ తెలుగు.